సమస్త మహిమ ఘనత మన ప్రభుకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించి మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచుటకు ఆయన కృప చూపబోతున్నందుకు సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే పెద్దలు, వేదికను అలంకరించిన దైవజనులు, మరి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ, ఈ దినాన్ని దేవుడు ఈ రీతిగా మన జీవితాలకు ఆయన కృప చొప్పున ఏర్పాటు చేసిన ఈ మహాదినాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దైవ సన్నిధికి వచ్చిన మనం దేవుని కృప చేత ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఒక్కసారి సంతోషంగా మేము ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడబోతున్నాం అన్న వాళ్ళు నిజంగా ఈ మాట మీరు గ్రహిస్తే సంతోషంగా మీరు చేయి చూపించండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. తప్పనిసరిగా మనం దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం. నమ్మిన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మొదటి రోజు కాబట్టి చాలా మంది అన్నారు రేపు 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 2 రోజుల తర్వాత వస్తాం, అంటే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. ఈరోజు రాని వాళ్ళు ఈ దిన దేవుని దివ్య మాటలు పోగొట్టుకున్నారు. కానీ మొదటి రోజు నుంచి వచ్చే మనం దేవుని జీవపు మాటల చేత మన జీవితాన్ని ధనికరంగా మార్చుకోకపోతున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మన జీవితాలలో అనేక సందర్భాలలో నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నా ప్రార్థనకు ప్రతిఫలం కలగడం లేదు, నా ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు అంటూ చాలా దినాలు వేదన పడ్డాం, చాలా దినాలు దిగులు పడ్డాం, చాలా రోజులు దానికోసం ఎదురు చూసాం. కానీ ఈరోజు ఎందుకు మన ప్రార్థన ఆలకించలేదు అని దేవుడు మనకు తెలియపరచడానికి ఆత్మరూపిగా వాక్య రూపంలో మన మధ్యలోకి వచ్చున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు అనేది దేవుడు ఈరోజు రాత్రి ఆయన సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం. దయచేసి సహోదరి సోదరుడా, ఎందుకు మన ప్రార్థనకి జవాబు రాదు, దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు అని చాలాసార్లు మనం దుఃఖపడ్డాం, వేదన పడ్డాం, దేవుని ప్రశ్నించాం. అయితే ఈరోజు రాత్రి ఆ ప్రశ్నలన్నిటికీ ఎదురు చూపులకు జవాబు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దయచేసి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, ఇంతకాలం ఎదురు చూసినా మన ప్రార్థనకు జవాబు రావాలంటే, సహాయం కలగాలంటే, అద్భుతం చూడాలంటే, మేలును చూడాలంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఈ రాత్రి ఒక 5 విషయాలు మనం వినబోతున్నాం. హల్లెలూయా. ఈ 5 పద్ధతుల్లోకి మనం మారితే దేవుడు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును అని చెప్పిన దేవుడు, ఇంతకాలం మనం అడిగాం, ఎంతకాలం మనం తట్టాం, ఎంతకాలం మనం వెతికాం, మన ప్రార్థనలకి ఎందుకు జవాబు రావడం లేదు? ప్రభువే చెప్పాడు కదా, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడినని మాటిచ్చిన తండ్రి, మనం అనేక పర్యాయములు తండ్రి వైపు చూసి, మన ప్రభు వైపు చూసి
ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకి ఎందుకు జవాబు రాలేదు? అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడునని చెప్పిన మాటిచ్చిన తండ్రి మన ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అనంటే, నెంబర్ 1 మనం చూద్దాం. ఎందుకు ఇవ్వడం లేదంటే, మన జీవితంలో వేషధారణ జీవితం కలిగి, ఏ జీవితం అండి? వేషధారణ జీవితం. వేషధారణ జీవితం ఉన్నన్ని దినాలు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. సహోదరి సోదరుడా, వేషధారణ బ్రతుకున్నన్ని దినాలు మన దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అనగా ప్రజలకు భక్తులంగా కనపడి లోపల భక్తి లేకపోతే మన ప్రార్థన దేవుడు ఎంత మాత్రం ఆలకించడు. మన ప్రార్థన ఆలకించాలంటే వేషధారుల్లాగా మనం ఉండకూడదు, యథార్థవంతులుగా ఉండాలి. ఎందుకు వేషధారు అంటే ఏంటంటే, లోపల లేనిది అనగా జీవితంలో లేనిది ఉన్నట్టుగా చూపించడమే వేషధారితనం. దయచేసి అలా ఎన్ని దినాలు నువ్వు బ్రతుకుతావో అన్ని దినాలు నీ ప్రార్థనకి సహోదరి సోదరుడా దేవుడు జవాబు ఇవ్వడు. లోపల ఉన్నదే బయటికి చూపిస్తూ, అనగా లోపల పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతనే చూపించాలి, పరిశుద్ధతనే మాట్లాడాలి. లోపల నీతి ఉంటే నీతినే మాట్లాడాలి, నీతినే కొనసాగింపు చేయాలి. అప్పుడే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి ఆ మాట, మొట్టమొదటి మాట, వేషధారిగా మనం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. నా సహోదరి సోదరా, వేషధారి వలె ప్రార్థన చెయ్యొద్దు. యథార్థవంతుడుగా ప్రార్థన చేయాలి. వేషధారి ఆ మాటలోనే మనకు కనపడుతుంది. పైన వేషము, లోపల ఒరిజినల్, లేదా లోపల వేషము పైన ఒరిజినల్. ఇట్టి వారిని ఏమంటారంటే వేషధారులని బైబిల్ చెప్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడుతున్నాడు. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే వేషధారులంగా మనము ఉండకూడదు. అందులో సహోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే వేషధారిగా ఎంత మాత్రము ఉండకూడదు. వేషధారి ప్రార్థన దేవుడు ఎంత మాత్రమో ఆలకించడు. వేషధారి ఎలా ఉంటాడు తెలుసా? ప్రభువు ఇదే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 13వ వాక్యం నుంచి మనం గమనించినట్లయితే 23వ వాక్యం వరకు లేదా 29వ వాక్యం వరకు ఏమంటాడంటే ఆయన, ఓ వేషధారి, అయ్యో వేషధారి, అయ్యో వేషధారి అంటూ 7 పర్యాయములు మాట్లాడుతున్నాడు ఆయన. ఎన్నిసార్లు అండి? 7 సార్లు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం గమనించినట్లయితే 13వ వాక్యం నుంచి 29వ వాక్యం వరకు అయ్యో వేషధారి, అయ్యో వేషధారి అంటూ మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే వేషధారి ఎలా ఉంటాడో ఆ వాక్య భాగాల్లో మనకు కనపడుతుంది. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకసారి చూద్దామా? వేషధారి అంటున్నాడు ఆయన. దానికి ముందు ఏమంటాడు తెలుసా? అయ్యో ఏమంటాడు తెలుసా? ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము దయచేసి మనం బాగా గమనించినట్లయితే మొట్టమొదటి స్టార్టింగ్ 13వ వాక్యంలో చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు, పరిసయ్యులారా అంటున్నాడు. మీరు మనుషులు ఎదుట అంటూ, అంటే నేను మీకు గుర్తు చేస్తున్నాను, మన సమయం చాలదు కాబట్టి గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1, వేషధారులు ఎవండి ఎలా ప్రవర్తిస్తారో అక్కడ మనకు రాయబడి ఉంది. రెండవ మాటను మనం చూస్తే, రెండవ పర్యాయం మనం చూస్తే 15వ వచనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అంటూ అక్కడ వాళ్ళ గుణాన్ని బయట పెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఇలాంటి గుణ లక్షణం ఉన్న వాళ్ళు వేషధారులు. తర్వాత 3వ పర్యాయం ఆయన మాట్లాడుతున్నాడు. 16వ వాక్యం చదువుకుందాం. అయ్యో అంధులైన మార్గదర్శకులారా అంటూ వాళ్ళ గుణం లోపల ఎలా ఉందో చూపెడుతున్నాడు.
ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయ్యో వేషధారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. న్యాయమును, కనికరమును, విశ్వాసము లేదు, కానీ భక్తుల్లాగా బయటకు కనపడుతున్నారు. దశమ భాగం పుదీనాలో, సోంపులో ఇస్తున్నారు, కానీ ప్రేమ, కనికరము, విశ్వాసం మీలో లేదు. మీరు వేషధారులు అంటున్నాడు. ఈ గుణాలు లేనప్పుడు హృదయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది నాలుగో పర్యాయం మాట్లాడుతున్నాడు. 5వ పర్యాయం చూద్దాం. 25వ వాక్యాన్ని మనం చదువుకున్న సహోదరి సోదరా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు గాని లోపల దోమతోను అజితేంద్రియ తత్వముతోను నిండి ఉన్నవి. పళ్ళెము, ప్లేటు పైన కడుగుతారు, కానీ లోపల దోమ ఉంది, అజితేంద్రియ తత్వము ఉంది. కనుక వీటిని శుభ్రం చేసుకోకుండా పైకి మాత్రం మేము భక్తులు, మేము ప్రార్థనా పరులం అని అంటూ ప్రజల ప్రార్థన చేసిన, వ్యక్తిగత ప్రార్థన చేసిన దేవుడి నీ ప్రార్థన ఆలకించడు. నీ వేషధార తనం 7 భాగాలలో ఉందే, దాన్ని తీసేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. వేషధార తనం ఉన్నంత దినాలు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 7 భాగాలలో వేషధారి ఎలా ఉంటాడో ప్రభు యేసుక్రీస్తు తెలియపరుస్తున్నాడు. తర్వాత 27 వాక్యం కూడా చదువుకున్న సహోదరి సోదరులారా. అయ్యో వేషధారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము పెట్టిన సమాధులను పోలి ఉన్నారు. సమాధులు ఎలా ఉన్నాయండి? చూడడానికి శృంగారముగాను, అగుపడిన గాని లోపల సచ్చిన ఎముకలతోనూ దుర్వాసనతోనూ నిండి ఉన్నవి. సమాధులు ఎలా? సమాధి తోటకు పోయి చూసినప్పుడు అనేక రీతిలుగా తెల్లగా లేదా రంగురంగులుగా చాలా అందంగా కనపడతాయి. లోపల తవ్వి చూస్తే దుర్వాసన. దానితో పోలుస్తున్నాడు ఎవరినండి? వేషధారులను. పైకి మాత్రం నీటిగా కనపడతారు. సమాధులకి సున్నం కొట్టినట్టు కనపడతారు, సమాధులాగా అలంకరించబడినట్టు కనపడతారు, కానీ లోపల మాత్రం దోమం, లోపల మాత్రం అజితేంద్రియ తత్వం. ఇవి ఉన్నప్పుడు మీ ప్రార్థనని ఆలకిస్తానా? మీ ప్రార్థనని ఆలకిస్తానా అంటున్నాడు ప్రభు. అందుకని అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ప్రార్థన చేయొద్దు. 7 భాగాల్లో 7 చోట్ల చూసిన ఆ లక్షణాలు మీరు తీసేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. చివరిగా 7వదిగా మనం చూద్దాం. 29వ వాక్యం చదువుకొని మనం అక్కడికి ముగిద్దాం. అయ్యో వేషధారైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు. అనగా ఇక్కడ వాళ్ళకున్న లోపల ఆ వేషధార తనము గురించి ప్రభు చెప్తున్నాడు. సహోదరి సోదరా, నీ ప్రార్థన ఆలకించాలంటే, మన ప్రార్థన ఆలకించాలంటే ఎలా ఉండకూడదు? మనం చెప్పాలి. వేషధారులాగా ఉండకూడదు. ఒక నక్కంట పులిలాగా మారాలని ఏం చేసిందంటే మనందరికీ తెలుసు. ఏం చేసిందండి? వాతలు పెట్టుకుంది. వాతలు పెట్టుకున్నందుకు మాత్రం పులి అవుతావు? చెప్పండి. జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో, ఆ వేషధార తనాన్ని తీసేసుకుంటావో, తండ్రి మన ప్రార్థన చక్కగా ఆలకిస్తాడు. నీ కష్టములో నుంచి, నీ బాధల్లో నుంచి, నీ వ్యాధిలోంచి, శ్రమలోంచి, శోధంలోంచి ఆయన నేను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే నంబర్ 1 పాయింట్, మనం ఎలా ఉండకూడదు? అందరు చెప్పాలి. వేషధారులలాగా మనము ప్రజల ఎదుట భక్తులంగా, శాస్త్రులాగా, పరిసయ్యులాగా సంత వీధుల్లో వందనము చెప్పించుకోవడానికి, గణపరచబడ్డానికి మాత్రమే కాకుండా ఈ గుణలక్షణాలన్నీ తీసివేసుకుంటే మన ప్రార్థన తండ్రి ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సహోదరి సోదరా, చాలా మంది రాలేకపోయారు, కానీ అలాంటి జీవితం ఒకవేళ ఉందేమో వారి సరి చేసుకున్న వచ్చుంటే ప్రభు వారితో మాట్లాడును, వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయము చేసును. దేవుని స్తోత్రం. ఇంకా మనం గమనించినట్టు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుందాం. బుద్ధిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. వేషధారతనము తీసేసుకున్నప్పుడు నువ్వు యథార్థవంతుడివి, యథార్థవంతురాలివి, నీ ప్రార్థన దేవుడికి ఆనందకరము. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే వేషధారతనమును మనము తీసివేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేషధారతనమును తీసివేసినప్పుడు యథార్థవంతులం అవుతాం. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ కష్టములోంచి, నీ సమస్యలోంచి, నీ వ్యాధిలోంచి, నీ బాధలోంచి, ఎలాంటి స్థితిలో ఉన్నావో సహోదరి సోదరా, వాటన్నిటిలోంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఇక నంబర్ 2 చూద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయంలో పాపమును లక్ష్యము చేయకూడదు. ఏం చేయకూడదండి? పాపమును హృదయంలో లక్ష్యము చేయకూడదు. దయచేసి మనం చదువుకుందాం. కీర్తన 66వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన 66:18 మనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. ఎంత భయంకరమని చూడండి. భక్తుడైన దావీదు గారి కీర్తన రాస్తూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. ఈరోజు సహోదరి సోదరా, ఏ పాపమును లక్ష్యం చేస్తున్నావో, ఏ పాపాన్ని ఇష్టపడుతున్నావో, ఏ పాపాన్ని హృదయంలో దాచుకొని సంతోషిస్తున్నావో, దానిని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో ఆ రోజే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దయచేసి మనం చూసినట్లయితే మనందరం కూడా మన హృదయంలో ఏదైనా పాపము లక్ష్యం చేస్తూ ఉంటే దానిని ఏం చేద్దాం? ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయంలో నుంచి ఆ పాపాన్ని తొలగించుకుందాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నంబర్ 2, మన హృదయంలో మనం పాపమును లక్ష్యము చేయకూడదు. మన హృదయంలో మనం పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు మన ప్రార్థన ఎన్నటికీ ఆలకించడు. ఏంటి పాపం అంటే? దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం మనం చదివినట్లయితే దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారం నడవకపోతే పాపమును మనం లక్ష్యము చేసిన వారం అవుతాం. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమండి, పాపం అంటే ఏంటి? పాపము లక్ష్యం చేయడం అంటే ఏంటి? దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకిచ్చాడో ఆ ఆజ్ఞను మనం గాని తప్పిపోతే పాపము చేసిన వారం అవుతాం, పాపాన్ని లక్ష్యము చేసిన వారం అవుతాం. అప్పుడు మన ప్రార్థన మన తండ్రి ఆలకించుడు. అంత మాత్రం కాదు, కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇలాగే చెప్పాడు. ఏం చెప్పాడంటే పాపుల మనవి దేవుడు ఆలకించుడు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యం మనం చదివితే అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యం. దయచేసి అందరూ వాక్యం వినండి, వాక్యం వినండి. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము జరిగింపని ఎడల ఆయన వాని మనవి ఆలకించను. ఎస్ అంటే దైవ చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానికి ముందేం చెప్పాడు ఆయన? పాపుల మనవి దేవుడు ఆలకించుడు. ఏ పాపాన్ని నువ్వు లక్ష్యం చేస్తున్నావో అట్టి వారి జీవితాలలో ఎంత ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. సహోదరి సోదరా, భర్తకు తెలియకుండా భార్య పాపం చేస్తుంది ఈ రోజుల్లో.
అలాగే భార్యకి తెలియకుండా భర్త చేస్తున్నాడు ఈ రోజుల్లో, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేస్తున్నారు ఈ రోజుల్లో, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి దినాలలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా దేవుని ఆజ్ఞ మీరుతున్నారు, భార్యకి తెలియకుండా భర్త ఆజ్ఞ మీరుతున్నారు, అలాగే భర్తకు తెలియకుండా భార్య ఆజ్ఞ మీరుతుంది. ఇలాంటి కుటుంబాల్లో, ఇలాంటి వ్యక్తిగత జీవితాలలో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? చెప్పండి. ఎంత మాత్రం ఆలకించడు ఆయన. అసలు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు, మనకెందుకు మేలును కలగట్లేదు అని అంటే భక్తుడైన ఇరిమియా గారు చెప్తాడు, చక్కగా చెప్తాడు ఆయన. ఇరిమియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదివితే, ఎందుకు మనకు ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు, ఎందుకు మనం మేలు పొందలేదు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయిన ఇరిమియా మాట్లాడుతున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. బైబిల్ చూడండి, మనకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటంట? చెప్పాలి, చదివారు కదా. మన పాపములే మీకు మేలు కలగకపోవడానికి కారణము మన పాపములే. పాపమును లక్ష్యం చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీకు మేలు కలగదు. సహోదరి సోదరా, ఎప్పుడైతే నువ్వు చిన్న ఆజ్ఞ తప్పిపోతావో పెద్ద ఆజ్ఞ కూడా తప్పిపోతావు. చిన్న ఆజ్ఞప్పుడే సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. పెద్దదైపోయిన తర్వాత ఇక దేవుడి చిత్తానుసారం నడవలేము. చూడండి, ఒకనొక రోజు ఒక గురువు గారు తన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు, శిష్యులారా మనకు ఒక ప్రయాణం ఉంది, రండి అని పిలిచాడంట. ఆ శిష్యులు అంటున్నారు, గురువా నువ్వెక్కడికి పిలిచిన మేము వస్తాం అన్నారు శిష్యులు. వెంటనే గురువు అంటున్నాడు, రండి రండి అంటూ తీసుకుని వెళ్తున్నాడు. గురువు ముందు వెళ్తున్నాడు, శిష్యులు వెనక వస్తున్నారు. అలా వస్తూ ఉండగా అలా వెళుతూ ఆ దారిలో తన శిష్యులతో చెప్తున్నాడు, ఒక చిన్న మొలకను చూపించాడు. శిష్యులారా ఆ మొలక పెరకండి అన్నాడు. వెంటనే వాళ్ళలో ఒక శిష్యుడు ఏం చేశాడు తెలుసా, వెళ్ళి 2 ఏళ్లతో పట్టుకొని చిన్న మొలకను అలా పెరికేసి అయిపోయిన తర్వాత గురువు గారు అంటున్నాడు, రండి మనకి ఇంకా ప్రయాణం ఉంది అని చెప్పి ఆ యొక్క శిష్యుల్ని తీసుకొని పోతున్నాడు. ఇంకో కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం పెద్ద మొక్క కనపడింది, పెద్ద చెట్టు కనపడింది. చిన్న మొక్క. శిష్యులారా రండి దాన్ని పెరగండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, 2 ఏళ్ళు పెట్టి పెరగతారా? పెరగలేదు. కొంచెం పెద్ద చెట్టు కాబట్టి, కొంచెం పెద్ద మొక్క కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చెయ్యి అలా పెట్టి దాన్ని పెరికేసి అయిపోయిన తర్వాత మళ్ళీ గురువు గారు అంటాడు, రండి ఇంకా మనకు ప్రయాణం ఉంది అని చెప్పాడు. ముందుకు పోతున్నారు. ఇప్పుడు మొదటేమో చిన్న మొలక, తర్వాత అంత మొలక, ఇప్పుడు ఇంత మొక్క. శిష్యులారా దాన్ని పెరగండి అని చెప్పాడు. వెంటనే శిష్యులు ఇప్పుడు ఒక చెయ్యి కాకుండా 2 చెయ్యిలు పెట్టి పెరిగారు. లాగి పెరిగారు. రండి ఇంకా ప్రయాణం ఉందని చెప్పి ముందుకు తీసుకెళ్ళాడు. ఇంకా పోతుండగా నా ఎంత చెట్టు కనపడింది. శిష్యులారా ఈ చెట్టుని పెరకండి అని చెప్పాడు. శిష్యులు ఒక్కడే పెరకలేక శిష్యులందరూ కలిసి పట్టుకొని పెరికి లాగి తర్వాత పడేశారు. అంటే మొదటేమో ఆ చిన్న మొలకను పెరగమంటే ఏం చేశారండి, 2 వేళ్ళు ఉపయోగించారు. కాస్త పెద్దగా మొక్క వైపు చూపించి పెరగమంటే ఏం చేశారు, చెయ్యి ఉపయోగించారు. మరొక పెద్ద మొక్క పెరగమంటే 2 చేతులు ఉపయోగించారు. ఇంకా పెద్ద మొక్కను పెరగమంటే శిష్యులందరూ కలిసి పెరిగారు. ఎంత పెరిగినా అది ఎప్పటికో ఊడింది, అయిపోయింది. దానికి ఇంకా ముందుకు వానిచ్చి అంటున్నాడు చివరిగా, నాకంటే పెద్దన్న మొక్కను చూపించి చెట్టుని చూపించి అన్నాడు, శిష్యులారా దీని పెరకండి అన్నాడు. ఆ శిష్యులందరూ వెళ్ళి ఆ చెట్టుని పెరుగుతుంటే వచ్చిందా? ఎంత మాత్రము రాలేదు. సరే అలాగే ముందుకు వెళ్ళిపోయినారు. శిష్యులందరూ కలిసి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన విశ్రాంతికి కూర్చున్నప్పుడు అడుగుతున్నారు,
గురువు గారు ఎందుకు ఆ చిన్న మొక్కను పెరకమన్నావు, ఆ తర్వాత దానికంటే పెద్ద మొక్కను పెరకమన్నావు, దానికంటే పెద్ద మొక్కను పెరకమన్నావు, దానికంటే మాంత మొక్క పెరకమన్నావు, మాకంటే ఎత్తైన మొక్కను పెరకమన్నావు, ఏంటి అసలు దీని అర్థం అని అంటే గురువు గారు అంటున్నాడు, ఒక చిన్న చెడు తలంపు నీ మైండ్ లేకొచ్చినప్పుడు ఆ రోజే దాన్ని ఏం చేయాలో తెలుసా, ఆ రోజు ఏం చేయాలో తెలుసా, ఆ మైండ్ లోకి వచ్చిన ఆ చిన్న చెడు ఆలోచనని ఆ రోజే యేసు నామములో పెరిగేయాలి. లేదంటే అది 2 రోజులకి పెద్ద మొక్క అవుతుంది, వారానికి ఇంకో కొంచెం పెద్ద మొక్క అవుతుంది, 2 వారాలకి ఇంకా పెద్ద మొక్క అవుతుంది, నెలకి చాలా పెద్ద మొక్క అవుతుంది. నువ్వు ఎంత పెరిగినా అది బయటికి రాదు. ఆ పాపం నువ్వు లక్ష్యం చేస్తూ నీ హృదయంలో దాచుకుంటావు, నష్టపోతారు అని చెప్పాడంట ఆ గురువు ఆ శిష్యుడికి. నేను స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన ప్రభు మనకు కూడా చెప్తున్నాడు, మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయంలో కీర్తన 66:18 ప్రకారం మన హృదయంలో పాపాన్ని మనము ఎంత మాత్రము లక్ష్యము చేయకూడదు, ఆ రోజే దానిని తులిపేయాలి. చూడండి, పక్షులు చాలా మన తల మీద ఎగురుతూ పోతూ ఉంటాయి. అయితే మన తల మీద గూళ్ళు కట్టిస్తామా? చెప్పండి, గూళ్ళు కట్టిస్తామా? తల మీద పక్షుల చేత గూళ్ళు కట్టిస్తామా? అలాగే అనేక చెడు తలంపులు మన జీవితాల్లోకి వస్తుంటాయి. వాటిని గూళ్ళు కట్టించే రీతిగా మన పైన పెట్టుకోకూడదు, ఆ రోజు తులిపేయాలి వాటిని. యేసు నామములో పో సైతాన్, ఈ చెడు ఆలోచన వెంట రాకూడదు అని నీ ఎప్పుడైతే గద్దిస్తావో ఆ రోజు అది తొలగిపోతుంది, నీ హృదయంలో చేరుకోదు, పాపము లక్ష్యము చేయవు, నీ ప్రార్థన దేవుడు వినకుండా పోడు. హల్లెలూయా. కనుక ఈ రోజు మనం ఏం చేయాలో తెలుసా, మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయంలో ఏం చేయకూడదు, పాపమును లక్ష్యము చేయకూడదు. ఏంటి పాపం అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమే పాపం. కనుక ఆజ్ఞ అతిక్రమించే బ్రతికారా సహోదరి సోదరా, మన ప్రార్థన మన దేవుడు ఆలకించుడు. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఏం రాయబడిందంటే, నా చేతులు ఏమి సహాయం చేయడానికి కోస కాలేదు, విననేరుకున్నట్టు నా చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. దేవుడు చూసారా, మన ప్రార్థనకు మన దేవునికి మధ్యలో ఏమొచ్చాయంట, మన పాపములు వచ్చినాయి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఈ పాపమును మనం తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇర్మియా ప్రవక్త ఏమన్నాడండి, మీకు మేలు కలగకపోవడానికి కారణము మీ పాపములే. గుండెల్లో దాచుకున్న ఈ వాక్యాన్ని, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని గుండెల్లో దాచుకుందాం. మనకు మేలు కలగకపోవడానికి మన పాపములే కారణము. గుర్తించుకో సహోదరి సోదరా, ఎవరో కాదు, పక్కింటి వారు కాదు, ఎదురింటి వారు కాదు, నీలో దాగి ఉందే పాపం. ఆ పాపమే నిన్ను మేలులోనికి రానియకుండా దీవెనకరంగా మార్చబడనీయకుండా చేస్తుంది. ఈ రోజు నుంచి ఆ పాపాన్ని మనము విడిచిపెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే సహోదరి సోదరా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నెంబర్ 3, సమయం అయిపోతుంది కాబట్టి ముందుకెళ్తున్నాను నేను కూడా. రేపటి రోజు కొంచెం త్వరగా రండి. దేవుడు అద్భుతమైన వర్తమానాన్ని ఆయన మన జీవితాలకి అందజేయబోతున్నాడు. ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు. ఏ క్షణములైనా ప్రభు రాబోతున్నాడు. యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రభు అన్నాడు కదా, నా రాకడికి యుద్ధములు, భయంకరమైన కరువులు సంభవిస్తాయి. చూడండి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి జనము అని మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా రాకడి గురించి చెప్పబడింది. కనుక జాగ్రత్తగా మనం ఉందాం, ప్రతి ప్రార్థనకి వెళ్దాం. ఎక్కడ ప్రార్థన జరిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ప్రకారం అజ్ఞానులనే కాకుండా జ్ఞానులనే మనం నడుచుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా మనం గమనించినట్లయితే నా సహోదరి సోదరా, మనం మన ప్రార్థన ఎందుకు ఆలకించాలంటే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 21:13.
దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మూడో పాయింట్ మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం చదవండి సిస్టర్ గారు. దరిద్రుల మొర వెనుక చెవి మోసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దరిద్రుల మొర మనం వినకపోతే, దరిద్రుల ప్రార్థన మనం వినకపోతే, దరిద్రుల యొక్క కన్నీరు మనం చూడకపోతే, దేవుడు మనం చేసే ప్రార్థన కూడా ఆయన ఆలకించుని అంటున్నాడు. నా సహోదరి సోదరా, ఎందుకు మన ప్రార్థన ఆలకించదు? ఇంతకాలం ఎదురు చూసామే, ఆ ప్రార్థనకి జవాబు రాలేదని. ఆ ప్రార్థనకి జవాబు రావాలని రాత్రి అంటున్నాడు, కుమార్తె కుమారుడా, దరిద్రుల మొరను ఆలకించు, నీ మొర నేను ఆలకిస్తాను. చెప్పలేదు దేవుని స్తోత్రం, హల్లెలూయా. దరిద్రుల మొర నువ్వు ఆలకించు, నా కుమార్తె, నా కుమారుడా, నీవు దరిద్రుల మొర ఆలకించు, నీ మొర, నీ ప్రార్థన నేను ఆలకిస్తా అంటున్నాడు. ఎంత గొప్ప మాట. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా, పేదవాళ్ళ మొర, దరిద్రుల మొర ఒక స్థాయిలో, ఒక రేంజ్ లో ఉన్న మనం ఆలకించటం లేదు. అందుకే మన కష్టాలలో, మన వ్యాధుల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన అవమానంలో, మనకు కావలసిన అవసరతల్లో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడం లేదు. ఎందుకనంట సామెతలు 21:13 ఏమన్నాడు ఆయన? దరిద్రుల మొర నువ్వు ఆలకించటం లేదేమో సహోదరి సోదరుడా. ఈ రాత్రి బాగా గుండెల మీద చేసుకుని మనం పరీక్ష చేసుకుందాం. దరిద్రుల మొర మనం ఆలకిద్దాం, ఈ రోజు నుంచి ఆలకిద్దాం. ఎంత భయంకరమో తెలుసా? దరిద్రుల మొర ఆలకించకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? బైబిల్లో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి సహోదరి సోదరు, మనం గమనించినట్లయితే 72వ కీర్తన ఎంతో ప్రమాదం వచ్చేద్దాం. 72వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 72వ కీర్తన 12వ వాక్యం, 13వ వాక్యం చదువుకుందాం. దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దరిద్రులు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చదువుమా, మరి చదువుమా. అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఏమండి? నిరుపేదలేనును పేదలేనును ఆయన కనికరించును, పేదల ప్రాణమును అతడు రక్షించును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పేదలు మొర్రపెట్టగా మన దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆలకిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆలకిస్తున్నాడు, వాళ్ళకున్న కష్టాల నుంచి విడిపిస్తున్నాడు. మరొకసారి ఆ మాట చదువుకుందాం. 72వ కీర్తన 12వ వాక్యం స్టార్టింగ్ లో చూడండి. విడిపించును అనగా ఆలకించే కదా విడిపించేది. దేవుని స్తోత్రం, ఆలకించబట్టే కదా విడిపించేది. విడిపించును, ఇంకా ఏం చేస్తాడంటే ఆయన? దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఎందుకు? వారి కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ వ్యాధుల్లో, వాళ్ళ సమస్యల్లో దేవుడికి మొర పెడుతుండగా దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఆ శ్రమల్లోంచి విడిపిస్తున్నాడు, కష్టాల్లోంచి విడిపిస్తున్నాడు. దేవుడే దరిద్రుల మొర ఆలకిస్తున్నప్పుడు, వాళ్ళ కష్టాల నుంచి విడిపిస్తున్నప్పుడు, సహోదరి సోదరా, నీవు నేను మనం వినకపోతే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? దేవుడే దరిద్రుల మొర ఆలకించి వాళ్ళ సమస్యల్లోంచి, వాళ్ళ కష్టాల్లోంచి, వ్యాధుల్లోంచి విడిపిస్తున్నాడు. మరి మన మొర చెప్పండి. మన మొర ఆలకించాలంటే, మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు దరిద్రుల మొర ఆలకించినప్పుడు నువ్వెందుకు ఆలకించ? సహోదరి సోదరుడా, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, శోధంలో దరిద్రులు మన దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు వారికి మనం ఏం చేయాలో తెలుసా? వారి మొర ఆలకించి వాళ్ళని విడిపించాలి. ఆ బాధలోంచి, ఆ కష్టములోంచి, అవసరతలోంచి మనం విడిపించి వాళ్ళకి సహాయము చేయాలి. బైబిల్లో యోబు గారిని మనం చూసినట్లయితే, యోబు గారు అనేక దరిద్రులు విడిపించాడంట. అందుకే దేవుడు ఆయన్ని
ఉన్నతమైన పొజిషన్ లో ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి యోబు గ్రంథం 29వ అధ్యాయం మనం చదివినట్లయితే చూడండి ఆ మాటలు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఎలా ఉన్నాడు ఆయన ఒక్కసారి మనం చదువుకుందాం. యోబు ఒక్కసారి ఆ 12వ వాక్యం చదవండి సిస్టర్. ఏలనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించుతిని. హల్లెలూయా. మనం దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళని విడిపిస్తున్నాడు. రెండో వ్యక్తి ఎవరు విడిపిస్తున్నారు? ఎవరండి? మన దేవుడు దరిద్రుల మొర ఆలకించి వాళ్ళని విడిపిస్తుండగా ఆయనను పోలి భక్తుడైన యోబు దరిద్రుల మొర ఆలకించి వాళ్ళ కష్టాల నుంచి విడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి 12వ వచనం చదువుదాం. ఏలనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. హల్లెలూయా. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చును. విధవరాలను హృదయములను సంతోషపెడితిని. నేను నీతిని వస్త్రము ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. దేవుని స్తోత్రం. విధవరాల విషయంలో, తండ్రి లేని వారి విషయంలో, దరిద్రుల విషయంలో వారి మొర ఎవరు ఆలకించారండి? యోబు ఆలకించారు. ఆలకించే వ్యక్తి కాబట్టి యోబుని ఒక గొప్ప స్థాయిలో పెట్టాడు. ఆయన చిన్న చేతి పనిని దీవించి ఊజి దేశమందు గొప్పవాణ్ణి చేశాడు. హల్లెలూయా. రాయబడింది యోబు గ్రంథం 1:10 మనం చూస్తే యోబు చేతి పనినంట దేవుడు ఆశీర్వదించగా ఆ ఊజి దేశమందు గొప్ప ధనవంతుడయ్యాడంట. కారణం ఏంటి? దరిద్రులు మొర ఆయన ఆలకించి వాళ్ళ కష్టాల నుంచి విడిపించాడు. ఆయన చేసేటప్పుడల్లా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన దీవిస్తూ వచ్చాడు. ఇది రహస్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు రాత్రి మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఎవరు మొర ఆలకించాలి? దరిద్రులు మొర ఆలకించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సదా గొప్పవాడు మన ఇంటికి వస్తాడు, మన బంధువు మన ఇంటికి వస్తారు, మన స్నేహితులు మన ఇంటికి వస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? వద్దన్నా కానీ శ్రేష్టమైన భోజనం ఏర్పాటు చేస్తాం, చక్కటి భోజనాలు పెడతాం, చక్కగా సాగనంపుతూ కొంత అమౌంట్ వాళ్ళ చేతిలో పెడతాం. వాళ్ళు అంటారు, వద్దు సిస్టర్, వద్దు బ్రదర్, వద్దు సార్ అన్నప్పటికీ, సార్ పర్వాలేదు సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్ అని పంపిస్తాం చేతి నిండా పెట్టి. అదే దరిద్రుడు మన దగ్గరికి వస్తే చెయ్యి కాపితే ఏమంటావు తెలుసా? పోయా ఓ ఇలా మాట్లాడుతావు నువ్వు. అందుకే దేవుడి నీ ప్రార్థన సహోదరి సదా ఆయన ఆలకించటం లేదు. ఇదిగో ఎంత ప్రమాదమో తెలుసా? దరిద్రం మొర ఆలకించకపోతే ఎంత ప్రమాదమో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దరిద్రం మొర ఆలకించకపోతే ఎంత ప్రమాదమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఆ మాటలు దయచేసి మనం చదువుకుందాం. ఒక్కసారి మనం చదివినట్లయితే ఎంత భయంకరమో మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు ఓదారంగ వస్త్రాలు వేసుకుంటున్నాడు, సుఖంగా బహుగా సుఖపడుతున్నాడు. అదే ధనవంతుడి ఇంటి ఎదుట వాకిట ఎవరున్నారంట? ఒక దరిద్రుడు ఉన్నాడు అని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. చూద్దాం లూకా సువార్త 16వ అధ్యాయం దయచేసి 20 వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి సిస్టర్. వాడు కురుపుడుతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను. ఇక్కడ ఎలా పడి ఉన్నాడండి? ధనవంతుడు వాకిట ఇంటి ఎదుట ఎలా పడి ఉన్నాడు? కురుపులతో నిండిన వాడై దరిద్రుడిగా ఆకలితోనూ దిగంబరత్వంతోనూ వ్యాధితోనూ పడున్నాడు. కానీ ఒక్క రోజు కూడా ఆ ధనవంతుడు ఆ దరిద్రుడు మొర ఆలకించలేదు. గుర్తుంచుకో సహోదరి. ఇప్పుడు చదువుదా సిస్టర్, కంటిన్యూ చేద్దాం. అంటే అతడు ఏ రోజు పెట్టలేదు, ఏ రోజు ఆ మొర ఆలకించలేదు. ఆ ధనవంతుడు తన డైనింగ్ టేబుల్ మీద తిన్న ఆహారము బ్రెడ్ కింద పడిపోతే అది తీసి బయట పారేస్తే అది తింటున్నాడు. ఎవరండి? లాజరు. ఒకవేళ ఆ వాక్య భాగము బల్ల మీద పడు రొట్టె ముక్కలతో కడుపు నింపుకొని ఉంది,
ఒకవేళ లాజరు మొర ధనవంతుడు ఆలకించుంటే కింద పడిపోయిన రొట్టె ముక్కలతో కడుపు నింపుకొనేను అని దేవుడు రాయించడు. ఆ మొర ఆలకించలేదు కాబట్టి కింద పడిపోయిన ఆహారాన్ని తింటున్నాడు. ఒకరోజు ఆ ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇప్పుడు చదవండి 20వ వాక్యం మనం చదువుకుందాం. వాడు కురుపులతో నేను ముందుకు వచ్చేద్దాం. 21 చదవండి. 22కి వచ్చేద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటికి కొనుక్కోబడిన. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము రొమ్మున పరదేశికి వెళ్ళిపోయాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. అసలు ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? చెప్పాలి ఇప్పుడు. ఆ దరిద్రుడు మొర, ఇదే నేను చెప్పాను, చాలా ప్రమాదకరము. దరిద్రుడు మొర ఆలకించకపోతే చాలా ప్రమాదకరం. ఆలకించలేదు కాబట్టి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో కేకలు వేస్తున్నాడు, అగ్ని జ్వాలలో కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు మొర పెడుతున్నాడు దేవుడికి. ఎక్కడైనా మొర పెట్టేది? అగ్ని జ్వాలల్లో మొరన్నాడు. అగ్ని జ్వాలలో మొర పెడుతుండగా ఏమైనా మొర పెట్టాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును పంపించు. తన వేలు నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చడానికి పంపించు అంటే అక్కడ దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? కుమారుడా, నీవు నీ జీవితకాలమందు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనిపించాడు. దేవుని స్తోత్రం. చాలమ్మా సహోదరి, థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ అని అంటే కనికరము చూపలేదంట. ఒక్కసారి కనికరము చూపలేదంట ఆయన. ఎవరండి? కనికరము చూపల. ఎవరి మీద? లాజరు మీద. అందుకే అబ్రహాం అంటున్నాడు అక్కడ, కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేసావు. ఏ రోజు ఆ దరిద్రుడు మరి ఆలకించలేదు గనుక నువ్వు కనికరము చూపించలేదు. అక్కడ ఉంటుంది ఆ మాట. ఒకసారి మనం చదువుదాం. 21 చూడండి ఒకసారి. 16, 21 లాస్ట్ భాగంలో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 21వ వాక్యం. 23లో ఉందమ్మా. అప్పుడు అతడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఏంటంట? ఎప్పుడు అడుగుతున్నాడు? పాతాళములో నా యందు కనికరపడి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరు సహాయము? లాజరు సహాయం. కనికరపడి. ఆ రోజు నువ్వు బ్రతికున్నప్పుడు లాజరు నీ వైపు చూసి మొరపెట్టగా నువ్వు కనికరం పొందావా? సహోదరి సోదరా, ఈ వాక్య భాగాన్ని మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి, బాగా గమనించాలి. నీవు కనికరించావా? ఆ రోజు లాజరు నీ ఎదుట, నీ ఇంటి ఎదుట కురుపులతో నిండి పడి ఉండగా ఆ వ్యక్తిని నువ్వు ఆదరించావా? ఆ మొర ఆలకించావా? కనికరించావా? కనికరించలేదు కాబట్టి కనికరం అనే మాట ఎలా వస్తుంది? నన్ను కనికరించని. అందుకే ప్రభు ఒక గొప్ప మాట ఏమంటాడంటే, ఒక అద్భుతమైన మాట, మీరు కనికరించలేదు కాబట్టి నేను కనికరించను అంటున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మనం చదివి ఆ మాట ముగిద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును. చాలు చాలు సిస్టర్. ఇప్పుడు చూడండి, ధనవంతుడు లాజరు పట్ల ఏం చూపించలేకపోయాడు? కనికరము చూపించలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? కనికరము లేని తీర్పులని వెళ్ళిపోయాడు. అక్కడ చేరి కనికరం చూపించాయా అబ్రహాం అంటే, నీ మీద ఏమాత్రం కనికరము చూపించాం. హల్లెలూయా. ఇక్కడ వారు అక్కడికి రారు, అక్కడ వారు ఇక్కడికి రారు, మధ్యలో ఏముందంట? మహా అగాధం ఉంది అని చెప్పాడు అబ్రహాం గారు. అయితే అబ్రహాం అయ్యా, భూలోకంలో నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారి దగ్గరికి లాజరును పంపించంటే, లాజరు పోయినా, చనిపోయి తిరిగి లేచిన లాజరు వెళ్ళినా వాళ్ళు నమ్మరు. భూలోకంలో నా సేవకులు ఉన్నారు, వారు చెప్పే మాట వింటే నీ అన్నదమ్ములు, నీ బ్రదర్స్ ఈ అగ్నిగుండంకి రారు అని అబ్రహాం ఆన్సర్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే 3వ పాయింట్ ఏమన్నా?
చెప్పాలి. దరిద్రుల మొర మనము ఆలకించాలి, వాళ్ళకి సహాయం చేయాలండి. ఒక్కసారి ఒక్క మాట ఎలా సహాయం చేయాలో ఒక్కసారి చూద్దామా? ఆ మాట చెప్పి 4వ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇందులోనే 3వ పాయింట్లోనే ఒక్క మాట మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. సహోదరైనను దిగంబరుడై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఏక సమాధానమగలడి చలి కాసుకునడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? హల్లెలూయా! యాకోబు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మన సహోదరులు గాని ఆనాటికి భోజనం లేక మన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన భోజనం లేదా? ఆయన చలితో వచ్చాడు, భోజనం లేకుండా వచ్చాడు. ఆ టైంలో మనం ఎలా చెప్పకూడదంట? సమాధానంగా వెళ్ళు, తృప్తిగా వెళ్ళు, చలిగాసుకో అని చెప్పకూడదంట. వారి మొర మనం ఆలకించి వారికి సహాయం మనము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ వాక్య భాగాన్ని చదువుకోండి. కీర్తన 41వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకోండి. పేదవాడిని కనికరిస్తే, పేదవాడి మొర ఆలకిస్తే వచ్చే బ్లెస్సింగ్స్ సూపర్. 41వ కీర్తన 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యంలో అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దానితో పాటు మోక్షం ఉంది. హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఆలకించాలంటే మన ప్రార్థన ఆలకించాలంటే 3వ పాయింట్ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దరిద్రుల మొర మనము ఆలకించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక రోజు సహోదరి సోదరా, నేను చెముడుగుంట అనే ప్రాంతంలో ఈనాడు కంపెనీ ఉంది. మధ్యాహ్నం 2 గంటల టైం. ఆ టైంలో నేను టౌన్లోకి వస్తున్నాను, వెంకటాచలం దగ్గర నుంచి చాలా స్పీడ్గా వస్తున్నాను. రోడ్డు పాయింట్ పక్కన ఎర్ర మట్టి ఉంటది కదా, రోడ్డుకి సైడు. ఆ మట్టిలో కాలు ఒకటి ఇరిగిపోయి ఒక దరిద్రుడు, పేదవాడు, చెవండి, తన బట్టలు సంచి లేదా బట్టల మూట ఒకటి కట్టుకొని కాలంతా ఇరిగిపోయింది, వంకర్లు బాగుంది కాలు, బాగా చుట్టేసుకొని పైన బట్టల మూట పెట్టుకొని 2 చేతులు మట్టిలో పెట్టుకొని ముందు కాళ్ళు పెట్టి ఇలా దోక్కుంటూ పోతున్నా. నేను ఆ వేలో చాలా స్పీడ్గా వస్తున్నాను. అలా అనేసి అలా ముందుకెళ్ళిపోతున్నా. దేవుని మనసు చెప్తుంది, చూసి వెళ్తున్నావేంటి, వెళ్ళు, సహాయం చేయి అంటే. చాలా ఇంపార్టెంట్ పనిలో వస్తున్నా. అలా చూసేశాను. సరే మరొకసారి చూద్దాం అన్నట్టు వస్తున్నా. వెళ్ళి వెనక్కి వెంటనే బండి తిప్పి తన దగ్గరికి వెళ్ళి 100 రూపాయల నోటు తీసి ఏదైనా తెచ్చుకొని తినానన్నా. అతను నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోగలనని చాలా దీన మనసుతో చెమట్లు కారిపోతున్నాయి. అది ఎండ వేళ, ఇదే మే నెల అనుకుంటాను. అంత భయంకరమైన వాతావరణంలో ఉన్నాడు. వెంటనే నాకు వెలిగింది. ఆయన అన్నాడు, కొంచెం భోజనం ఉంటే చాలు నాకన్నా. అయ్యో, 2 గంటలు పైబడి వస్తున్న టైము. సరే, ఈ డబ్బులు ఇలాగే ఉంచుకొని ఏదైనా తీసుకో, నేను నీకు భోజనం తీసుకొస్తానని చెప్పి చాలా స్పీడ్గా అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వచ్చి, భుజమిల్లి ప్రాంతానికి వచ్చి అక్కడ హోటల్లో అడిగితే హోటల్కి అప్పుడే అయిపోయింది. మరొక హోటల్కి వెళ్ళాను, ఆడ ఉండింది. ఒక బాటిల్ వాటరు, డ్రింకింగ్ వాటర్, మరొక బాటిల్ వాటరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి 2 బాటిల్ నీళ్లు తీసుకొని భోజనం తీసుకుని చాలా వేగిరి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన చిన్నగా అలా దోక్కుంటూ అక్కడ ఒక షెల్టర్ ఉంటే ఆ షెల్టర్లో కూర్చో ఉన్నాడు. నేనే చెప్పాను వచ్చేటప్పుడు, నువ్వు చిన్నగా అలా వచ్చిండు, భోజనం చేస్తానని. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనం ఆయన చేతికిచ్చి, ఇదిగో భోంచేయండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు తెలుసుకోండి. యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభు రక్షిస్తాడు, యేసు ప్రభు మోక్షం ఇస్తాడు, ఈ స్థితి నుంచి మంచి స్థితిలోకి తీసుకొస్తాడని చెప్పాను. వెంటనే అతను అంటున్నాడు, నీలాగా చాలా మంది చెప్పారు, కానీ నేను ఎలా నడిచాను, ఎక్కడికి పోయాను,
చర్చికి పోవాలన్నా పోలేను అని అన్నాడు. అని ఒక మాట అన్నాడు, నాకు చేతుల్లోకి కర్రలు కానీ ఉంటే, స్టిక్స్ ఉంటే నేను చిన్నగా లేచి నడుచుకుంటూ వెళ్తాను అని అన్నాడు. వెంటనే ప్రభువాత్మ చెప్తుంది, ఇవి కూడా నీవే తీసి, చాలా ఇంపార్టెంట్ పనులే వెళ్తున్నాను. సరే భోంచేసి ఈ షెల్టర్లోనే ఉండు, నేను తీసుకుని వస్తాను, దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాను. వేగిరమే చెముడుగుంట నుంచి మన గాంధీ బొమ్మ సెంటర్కి వచ్చాను. అక్కడ షాపులో ఇలా చెప్పాను, బ్రదర్ మంచి స్టిక్స్, అదే సంకలు వేసుకొని కొంతమంది నడుస్తుంటారు కదా, కాలు లేని వాళ్ళు మంచి స్టిక్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఓనర్ అంటాడు, సార్ 900లో ఉన్నాయి, 1300లో ఉన్నాయి అన్నాడు. 1300లో ఇవ్వండి, మంచివి ఇవ్వండి అని అన్నాను. ఏమన్నానంటే, ఇవి దారిన ఒక వ్యక్తి ఇలా కాలిరిగి దొక్కుంటూ వెళ్తున్నాడు, అతనికి ఇవ్వాలండి అని అన్నాను. సార్ మీకు పుణ్యం వస్తుంది అన్నాడు. పుణ్యం అలా రాదు, పుణ్యం యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్నప్పుడే పరలోకం పుణ్యం వస్తుంది అని చెప్తే కొంత 2 నిమిషాలు సువార్త చెప్పాను. వెంటనే ఆయన అన్నాడు, బైబిల్ ఉంటే ఒకటి సార్ అన్నాడు షాప్ ఓనర్. బైబిల్ ఇప్పుడు లేదు, తర్వాత ఇస్తాను అన్న తర్వాత ఆయన 1300 చెప్పింది ఆయన 900కి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, నాది కూడా కొంచెం ఉంది, మీరు కొంచెం ఉంది, ఇద్దరం కలిసి ఇద్దామని ఆయన 900కి ఇచ్చాడు. వాటిని బండికి కట్టించారు వాళ్ళ పని వాళ్ళ చేత. ఆగమేఘాల మీద వెళ్ళిపోయాను. ఆయన భోంచేసి ఆ చెరువు గాలి అలా వస్తుంటే ఆ షెల్టర్లో హాయిగా కూర్చో ఉన్నాడు. లోపల కాలంతా నలిగిపోయింది. తర్వాత నేను వెళ్ళి ఆ స్టిక్స్ అన్ని ఎలా ఫిట్ చేయాలో బాగా ఫిట్ చేసి, దయచేసి ఒక్కసారి లేచి నడుస్తావా అన్నా. చెమట పట్టిపోన్నాడు మనిషి, కొంచెం ఆరిపోంది, ఇప్పుడు లేస్తానన్నాడు. నేనే ఆ స్టిక్స్ ఈ చేతికి ఒకటి ఇచ్చాను, ఈ చేతికి ఒకటి ఇచ్చాను. వెనక చేరి నేను పైకి లేక, వెనక వైపు పట్టుకొని పైకి లేపిన తర్వాత ఆ కర్ర ఇలా తీసుకున్నాడు, ఈ కర్ర ఇలా తీసుకున్నాడు, 2 కర్రల మీద చిన్నగా లేచాడు. నేను పట్టుకోన్నాను. కొంచెం నడవండి అని చెప్పాను. చిన్నగా పట్టుకుంటే నడిచాడు. జస్ట్ వదిలేశాను, అలా బాగా నడిచాడు. దయచేసి చెప్తున్నా, ఎక్కడ చర్చి ఉన్నా చిన్నగా దేవుని మందిరానికి వెళ్ళు, నీ జీవితానికి పాప క్షమాపణ దొరకద్ది, మోక్షం దొరకద్దు అని చెప్పాను. ఆ తర్వాత వందనాలు చెప్పి బయలుదేరి వచ్చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఈనాటికి నాకు ఆ వ్యక్తి కనపడలేదు, ఆ ప్లేస్ లో ఎక్కడ కనపడలేదు. కానీ వారం తర్వాత కాల్ వచ్చింది నాకు, పాస్టర్ గారు మీకు ఒక చిన్న కానుకేసుకోవాలి అని అన్నారు. అవునా బ్రదర్, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని అన్నారు. ఆ రోజుల్లో ఫోన్ పే లేదు ప్రస్తుతం. వదిలే బ్రదర్ అన్నాను. పర్లేదు పాస్టర్ గారు చెప్పండి అంటే ఆయన 5000 వేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలిసి, ఇవన్నీ దరిద్రుల మొర మనం ఆలకించినప్పుడు మన తండ్రి ఆలకిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే అద్భుతమైన వాక్యం ఉంటది, మాట ఉంటది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవిన నందును. కొట్టమో చెప్పట్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవిన నందును. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. దయ కలిగి ఆ దరిద్రుడు మనం ఆలకించావు కాబట్టి నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సుధా, ఈ రోజు రాత్రి నుంచి అయినా మన ప్రార్థన ఆలకించాలంటే 3 విషయాలు మనం విన్నాం. నంబర్ 1, వేషధారిలాగా మనం ప్రార్థన చేయొద్దు. నంబర్ 2, మన హృదయంలో పాపము లక్ష్యము చేయకూడదు. మన ప్రార్థన ఆలకిస్తాడు. నంబర్ 3, దరిద్రుడు మొర ఆలకిద్దాం. మనం ఆలకిద్దాం. ఖచ్చితంగా మన తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు. నంబర్ 4 చెప్పి ముగించేస్తాను. ఒక్క నిమిషంలో ముగించేస్తాను, ఎందుకంటే టైము 9:20 అనుకోకుండా చాలా టైం అయింది. అంటే ఇలా లేట్గా ప్రారంభించాము. సరే, ఏదేమైనా మన తండ్రి స్వాధీనంలో ఉండే సమయం 2 నిమిషాలు వాక్యం చదివి నేను ముగిస్తాను.
చూడండి ఒకసారి సామెత గ్రంథంలోనే 28వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే 28:9 మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన దేవుడికి హేయము. ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని వినకుండా, శ్రద్ధగా వినకుండా ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో అట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది రహస్యం. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఈ రాత్రి ఏ దైవజనుడు నీతో మాట్లాడినా, మన సంఘాలలో ఏ దైవజనులు మాట్లాడినా, మన ప్రాంతంలో ఏ దైవజనులు మాట్లాడినా వాళ్ళ ద్వారా వచ్చేది వాళ్ళ మాట కాదు, దేవుని మాట. ఆ మాటను నీవు నేను శ్రద్ధగా వింటే దేవుడు శ్రద్ధగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎలా ఆలకించాలో తెలుసా? ఎలా ఆలకించాలో తెలుసా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యాన్ని ఎలా ఆలకించాలి? శ్రద్ధగా ఆలకించాలి. ఏమండి, సోది చెప్పేటప్పుడు ఎలా ఆలకిస్తాం? అధికారులు మనతో మాట్లాడేటప్పుడు ఎలా ఆలకిస్తాం? ఏమండి, ఎవరైనా పాపపు మాటలు చెప్తుంటే మనం ఎలా ఆలకిస్తాం? చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం. ఎలా ఆలకించాలంట? చూడండి ఆ మాటలు. శ్రద్ధగా ద్వితీయోపదేశకాండము 28 మొదటి వాక్యం ప్రకారం శ్రద్ధగా ఆలకించాలి. నీవు నీ దేవుడిని యెహోవామాట శ్రద్ధగా విని. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. అంత మాత్రమే కాదు, సంతోషంగా వినాలంట వాక్యాన్ని. ఎలా వినాలి? సంతోషంగా. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి, త్వరగా ముగించేద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాట సహోదరి సోదరా. ఇరిమియా గ్రంథం 6:10 చదవండి. వారి వినుటకు వారు మనసును సిద్ధపరచుకొనరు, అందుకే వినలేకపోయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వినడానికి మనసును ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. వాక్యం వినడానికి సంతోషంగా మన మనసును పెట్టుకోవాలి. అప్పుడు మనం వింటాం. మనం విన్నాం అనుకోండి, మన హృదయాలు తెరవబడతాయంట. మన హృదయాలు తెరవబడతాయంట. ఇక్కడ యోషియా రాజు ఉన్నాడు. యోషియా రాజును మనం చూస్తే, యోషియా రాజు దగ్గరికి ఒక యాజకుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చదువుతున్నప్పుడు యోషియా రాజు హృదయం అంట చాలా జాగ్రత్తగా వినగా ఆయన హృదయం తెరవబడిందంట. హల్లెలూయా. ఎప్పుడు హృదయం తెరవబడుతుందో యేసయ్య కూడా చెప్పాడు కదా, విత్తువా నీ ఉపమానంలో. ఒకటి విత్తుతుండగా ఎక్కడ పడుతున్నాయి? రాతి నేలన, మరొక నేల ముళ్ళపొద నేల, మరొక నేల త్రోపక నేల, మరొక నేల మంచి నేల. మంచి నేలలో దిగబడిపోతుంది ఇత్తనం. అనగా విని గ్రహించి ఆ ప్రకారం నడుస్తారు కాబట్టి నూరంతలుగా ఫలిస్తారు. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు నిజంగా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళు ఫలిస్తారు. చివరిగా ఒక అద్భుతమైన మాట చూపించి, ఆ యోషియా రాజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా విన్నాడో, ఆయన హృదయం ఎలా ఉందో, ఎలా స్పందించిందో 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం దయచేసి మనం చూడండి ఆ మాటలు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము ఒక్కసారి 10వ వాక్యం 11వ వాక్యం చదివి ముగించేద్దాం. నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును చదివాను. రాజు సమ్ముఖమందున చదివాను. రాజు సిస్టర్ ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన హృదయమును చింపుకొనిను. దేవుని స్తోత్రం. వింటే నీ హృదయం తెరవబడుతుంది. నీ హృదయాన్ని చింపుకుంటావు. వాక్యము నీలో 30 60 ఫలిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఫలిస్తావో శత్రువుని ఎదుటి నిలబడ్డా ఆశీర్వాదం నీదే. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వెంటనే ఆయన సహాయం మనం పొందుకుంటాం. అందుకంటాడు, మీకు రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వాక్యములో, ఇదిగో ఈ విధంగా మన వాక్యం అంటే సహోదరి సుధా, మన హృదయాలు తెరవబడతాయి కాబట్టి, మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి మన శత్రు మన ఎదుట నిలవలేడంట. మన ఎదుట నిలవలేకుండా పారిపోతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకారం మనందరం కూడా
దేవుడు ప్రార్థన ఆలకించే స్థాయిలోకి మారదాం ఈ రాత్రి. నా సహోదరిస్తుడా, నీ ప్రార్థనలకు ఇంతకాలం జవాబు రాలేదు కదా, ఎదురు చూసావు కదా. అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించలేదేమో, ఎందుకు ఆలకించలేదని బాధపడ్డావు కదా, ఎప్పుడు ఆలకిస్తాడని వేచి ఎదురు చూసావు కదా. ఈ రాత్రి దానికి ఆన్సర్ చెప్తున్నాడు ఆయన. కుమారుడా, వేషధారిగా నువ్వు ప్రార్థన చేయొద్దు. పాపం హృదయంలో లక్ష్యం పెట్టుకొని ప్రార్థన చేయొద్దు. దరిద్రుల మొర వినకుండా ప్రార్థన చేయొద్దు. ధర్మశాస్త్రం వినకుండా నాకు ప్రార్థన చేయొద్దు. వేషధారితనము తీసేసుకో, పాపం తీసేసుకో, దరిద్రుల మొర ఆలకించు, నా వాక్యము ఆలకించు. నీ ప్రార్థన నేను ఆలకిస్తా, నేను ఆశీర్వదిస్తా. ఈ రాత్రి నుంచి ఈ ప్రకారం మనము ఈ 4 పద్ధతుల్లో సరి చేసుకున్నాం. దేవుడు తప్పక మన ప్రార్థనలో ఆయన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికి సహాయం చేయను గాక. ఆమె సరే, అందరు 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. లేదా తీర్మానం చేసుకుందాం. చక్కటి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ మహాప్రేమను బట్టి నాయన, ఈ మహాకృపను బట్టి తండ్రి, నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదని అనేక పర్యాయములు నేను ఎంతో బాధపడ్డాను ప్రభువా, నలిగిపోయాను ప్రభువా, విసిగిపోయాను ప్రభువా. ఇక నేను ప్రార్థన చేయనని సైలెంట్ అయిపోయాను ప్రభువా. ఎందుకు ఆలకించలేదని ఈ రాత్రి నాకు బయలుపరిచావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ రోజు నుంచి తండ్రి వేషధారితనాన్ని తీసేస్తానయ్యా. ఈ రోజు నుంచి నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకుండా తొలగించుకుంటాను ప్రభా. ఈ రాత్రి నుంచి ప్రభా, దరిద్రుల మొర నేను ఆలకిస్తాను, నా ప్రార్థనను ఆలకిస్తావు. ఈ రాత్రి నుంచి ప్రభా, నీ వాక్యమును నేను శ్రద్ధగా వింటాను, నా ప్రార్థన వింటావు, నా ప్రార్థన ప్రతిఫలమిస్తామని ఈ రాత్రి నాతో మాట్లాడు. నీకు స్తోత్రాలు చెప్పు. మనం ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమగల దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి అయా, ఈ ప్రాంతాన్ని వచ్చిన బిడ్డలను, నీ సంఘంలో చేరుకున్న ప్రతి బిడ్డను ప్రభువాన్ని మీరు ప్రేమించారు. నీ బిడ్డల ప్రార్థన ఆలకించాలని, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, ఈ రీతిగా నీ జీవితాన్ని సరి చేసుకో, తక్షణమే నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెదుకుడు దొరుకునని చెప్పిన నేను ఇంతకాలం నీ ప్రార్థన ఎందుకు ఆలకించలేదో తెలుసా? వేషధారిగా జీవించావు, ఇదిగో పాపాన్ని లక్ష్యము చేశావు, దరిద్రుల మొర నువ్వు ఆలకించలేదు, నా ధర్మశాస్త్రం నా వాక్యాన్ని శ్రద్ధగా వినలేదు. కాబట్టి కనుక ఈ 4 విషయాల్లో నేను సరి చేసుకుంటున్నానని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో సహోదరి సోదరుడా, వారందరి ప్రార్థన ఆలకించాలని ఆయన మన మధ్యలో వేచి ఉన్నాడు. కృపగల తండ్రిని మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమ చేత, మీ దయ చేత తండ్రి, నీ ప్రియబిడ్డల ప్రార్థన ఆలకించడానికి నాయన, ఇదిగో 2026వ సంవత్సరం ప్రభా, మే మాసం 20వ తారీఖున నీ బిడ్డలతో మాట్లాడడానికి ఈ దినాన్ని మీరు నిర్ణయించి ప్రభువా, వచ్చిన ప్రతి బిడ్డతో వారి ప్రార్థన ఆలకించడానికి మీరు మాట్లాడిన ప్రతి వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విన్న వాక్యాన్ని బట్టి నడుచుకొని ప్రతి ప్రార్థన ప్రతిఫలాలు చూస్తూ ఆత్మీయంగా భౌతికంగా ఫలిస్తూ నీ రాకడ వరకు స్థిరపడి ఫలించుకు దాయిచూపమని మీకేసు తెలుస్తూ వచ్చిన ప్రతి బిడ్డని దీవిస్తూ యేసుక్రీస్తు నామములో దీవించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.